పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నటుడు విజయ్ కి మరో షాక్ తగిలింది. జననాయగన్ సినిమా ఓటీటీ హక్కులను రద్దు చేసింది అమెజాన్ ప్రైమ్. సుమారు 120 కోట్లకు మూవీ కొనుగోలు జరిగింది. సెన్సార్ విడుదల సమస్యలతో ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలిగింది అమెజాన్ ప్రైమ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, జననాయగన్ మూవీలో కూడా విజయ్ కి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అతని కష్టకాలం నడుస్తుందనే విషయం అయితే మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే అతను సినిమాలకు సంబంధించి కానీ, లేదంటే అటు రాజకీయ జీవితానికి సంబంధించి కానీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎదురు దెబ్బలు కానీ చెప్పుకోవచ్చు. కరూరు ఘటన కానీ, తర్వాత మదురై ఘటన కానీ, ఆ తర్వాత అటు త్రిష విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ, అదేవిధంగా భార్య సంగీత ఇచ్చినటువంటి విడాకులు కానీ, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగానే మారినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక అటు జననాయకం సినిమా విడుదల చేయడానికి విజయ్ అంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు కొంత మైలేజ్ కోసం కూడా ఆ సినిమాను వాడుకునే ప్రయత్నం చేశాడు. సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ సినిమా విడుదల మాత్రం ఇప్పటి వరకు కూడా జరగలేదు. సెన్సార్కి సంబంధించి అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని డైలాగులు కొన్ని రాజకీయ పార్టీలను లేదా కొంతమంది వ్యక్తులను కించపరిచే విధంగా ఉన్నాయి అనే ఆరోపణలు ఇవన్నీ కూడా కొంత జరుగుతూ వచ్చాయి. అయితే సెన్సార్ అటు హైకోర్టు కానీ ఇటు మొత్తం కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది తప్ప ఇప్పటి వరకు కూడా సెన్సార్ బోర్డు అయితే సర్టిఫికేట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే సినిమా విడుదలకు ముందే భారీగా 120 కోట్లను షూటింగ్ సమయంలో అప్పట్లో 120 కోట్లు పెట్టి ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసినటువంటి సమయంలోనే అంటే ఇది అప్పుడు ఒక సెన్సేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు ఆలస్యం కావడం, అదేవిధంగా తాము పెట్టినటువంటి పెట్టుబడి కూడా వృధా అయ్యే అవకాశం ఉండవు. అదేవిధంగా సినిమాలో ఏదైనా రాజకీయ పరమైనటువంటి కంటెంట్ ఉంటే అనవసరంగా తమకు ఇబ్బంది ఉంటుందనే భావనలో కూడా అటు అమెజాన్ ప్రైమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని సినిమాకి సంబంధించి వాళ్ళు వెనక్కి తగ్గిన అంటే లీగల్ గానే మొత్తం కూడా అంటే సినిమా వాళ్ళు అనుకున్న టైంకి రిలీజ్ చేయకపోవడం అంటే వాస్తవానికి 4 వారాల నుంచి 8 వారాల వరకు సినిమా విడుదలకు కొంత సమయం ఇస్తూ ఉంటారు అందులో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం. కానీ ఆ ఒప్పంద సమయం ఆ గడువు కూడా దాటిపోవడంతో ఇది అమెజాన్ ప్రైమ్ తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 120 కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమాను కొనుగోలు చేసి ఇక ఇది ప్రొడ్యూసర్స్ కి పెద్ద దెబ్బలా చూడాలా వెంకట్? మొత్తం కూడా అసలు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవటం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే దీనికి సంబంధించి కొంత అంటే పెద్ద దెబ్బగానే చూసుకోవచ్చు. గతంలో కూడా అంటే విజయ్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కొంత అతనికి అంటే అతని అంటే బీజేపీ నుంచి కానీ, లేదంటే అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే పార్టీ నాయకత్వం నుంచి కానీ ఆయన సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా కొంత ఈ తలనొప్పిగానే మారినటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జననాయగన్ మూవీ భారీ అంచనాలతో కూడా ఈ మూవీ ఏర్పడటం జరిగింది. విజయ్ పొలిటికల్ కెరియర్ కూడా ఈ మూవీ కొంత మైలేజ్ ఇస్తుందని భావించారు. ఇంక ఇదే సమయంలో కూడా ఈ జననాయగన్ మూవీ కూడా పలు వివాదాల్లో ఉండటం, అసలు ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ, అలాంటిది ఈ మూవీ విడుదల ఆగిపోవటము, ఆ తరువాత కూడా వరుసగా కూడా ఇక ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే కూడా 120 కోట్లు ఇచ్చి హక్కులను సొంతం చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో ఇక అమెజాన్ ప్రైమ్ అయితే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలిగింది. ఈ విధంగా కూడా జననాయగన్ మూవీకి, విజయ్ చివరి మూవీ అయినటువంటి జననాయగన్ మూవీకి మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పాలి.